యా బునయ్యా అకీమిస్సలా, కుమార నమాజును స్థాపించు. ఎంతమంది నమాజ్ ఇప్పుడు మసీద్, అబ్బా హమారా మసీద్ బహుత్ బడా ఇది, అసలు ఎలా ఉందనుకున్నారు, కొన్ని కోట్లు పెట్టి కడతా అన్నారు. దైవ భీతితో నమాజులు చదివేవాళ్ళు లేరు సార్. ఆనాడు పూరి గుడిచెల్లో ఖర్జూరపు ఆకులతో నిర్మించుకున్నటువంటి ఆ మట్టి నేల మీద వాళ్ళు సజ్జాలు చేస్తుంటే కంకర్రాళ్ళు నుదురుకుండేది. ఈరోజు ఏసీలు ఉన్నాయి, మార్బుల్స్ ఉన్నాయి, చాలా మెత్తటి పరుపులు ఉన్నాయి. దైవ భీతితో నమాజ్ చదివేవాళ్ళు లేరు. అల్లాహ్ యొక్క రహమత్ ఎలా ఉంటుంది ఉమ్మత్ మీద ఈరోజు ఎన్ని సమస్యలు వచ్చి పడతా ఉన్నాయి. ఎక్కడైనా ఉంది సార్, మాతి చెల్లాలి, మా మాట నెగ్గాలి, నాదే సత్యం, నేను అమీర్ని, నేను సదర్ని, నేను ముతవల్లిని, నేను ప్రెసిడెంట్ని. వలా తస్తవి లసనతు వలా సయ్యా ఇద్ఫా బిల్లతి యహసన్ ఫైదల్లది బైనక వ బైనహు అదావతున్ కఅన్నహు వలియున్ హమీమ్. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మంచి చెడు ఎన్నటికీ ఒకటి కాదు, చెడుని నీవు మంచితో తొలగించు, చెడుని చెడుతో వ్యవహరించకు అన్నారు. తన జీవితం మొత్తం శత్రువుని క్షమించినటువంటి ప్రవక్త సార్. యుద్ధమే వద్దు, యుద్ధమే కోరుకోవద్దు అని చెప్పిన శాంతి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన అనుచరుల్లో ఉండి ఆయన తన సాక్షాత్తు తనను హింసించి, తనను ద్వేషించి 13 సంవత్సరాల మక్కా జీవితంలో బంధువులే రాబంధువులే పీక్కుని తింటే, నడిచే దారిలో ముళ్ళు పెట్టి నడిచే, ఆ తల మీద కసువులు పోసిన, దుమ్మెత్తి పోసిన, మొహంపై గాండ్రించిన ఫతే మక్కా రోజు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? యూసుఫ్ అలైహిస్సలాం ఏ విధంగా తన సహచరులను, తన అన్నదమ్ములను, సోదరులను క్షమించారో, ఈరోజు శాంతి దినం మిమ్మల్ని అందరినీ క్షమిస్తున్నాను అన్న ప్రవక్తను అనుసరించే ఉమ్మతీలం సార్ మనం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. యా బునయ్యా లా తుష్రిక్ బిల్లాహ్ ఇన్న షిర్క లజుల్మున్ అదీమ్. సమస్త ప్రశంసలు, సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు, ఈ విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు, ఇహపరల స్వామి, యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహ్ ఈ విశ్వ సార్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా, తన సంతానముగా చేసుకోలేదు. అదేవిధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలనా వ్యవస్థలో అల్లాహ్ తనతో పాటు మరెవరిని భాగస్వాములుగా చేర్చుకోలేదు. ఆయన ఎవరిని సంతానముగా చేసుకోలేదు, ఎవరిని సహవర్తులుగా, భాగస్వాములుగా చేర్చుకోలేదు. ఒకరి సహాయ సహకారాలు తీసుకున్నటువంటి అవసరం ఏమాత్రం లేనివాడు, పరమ పవిత్రుడు, మహాపరిశుద్ధుడు, దోషరహితుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన తాను కోరిన వారికి ఈ సన్మార్గ భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఇక అతడు ఎన్నటికీ మార్గభ్రష్టుడు కాడు. కానీ ఎవరైతే మూర్ఖంగా, అజ్ఞానంతో, తరతరాల నుండి వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయ మూఢనమ్మకాలనే పట్టి గ్రుడ్డిగా వేలాడుతుంటాడో, అలాంటి వాడికి సన్మార్గం చూపేవాడు కూడా ఈ ప్రపంచంలో ఎవడూ లేడు, ఒకవేళ ఆకాశాల స్వామి అల్లాహ్ అనుగ్రహిస్తే తప్ప. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుల మార్గదర్శకత్వం కోసం ఈ ప్రపంచంలో ఎందరో ప్రవక్తలని ప్రవహింపజేశాడు. జాతికో ప్రవక్త ప్రవహింపజేయబడ్డాడు. భూమండలంలో ప్రతి భాగం మీద ఒక ప్రవక్త వచ్చారు. అలాంటి ప్రవక్తలలో చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేసినటువంటి గ్రంథాలలో చిట్ట చివరి గ్రంథం అల్హమ్దులిల్లాహ్ దివ్య ఖురాన్. మరి మానవ మార్గదర్శకత్వం కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేసినటువంటి అల్లాహ్ యొక్క గ్రంథంలో మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయంలో లేనటువంటి ఏ క్రొత్త పనైనా, అది ఎంత చూడటానికి బాగా ఉన్నా, లోకం మొత్తం కలిసి చేసిన ఖురాన్ హదీస్ ధృవీకరించకపోతే వకుల్ల ముహదసతిన్ బిదా, ధర్మంలో అది దురాచారము. వకుల్ల బిదాతిన్ దలాలా, ప్రతి దురాచారము ఒక నాశనకరమైనటువంటిది.
ప్రతి నాశనకరమైనటువంటి పని మనిషిని నరకానికి తీసుకొని పోతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రతి ప్రసంగ ప్రారంభంలో ప్రజలకు వినిపించేవారు. సోదరులారా, రండి, అతి పవిత్రమైనటువంటి ఈ జుమా ఆరాధనకు విచ్చేసిన మనందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీని పుణ్యఫలాన్ని ఆఖిరతులో మనందరి కుడి చేతిలో ప్రసాదించుగాక. ప్రియ సోదరులారా, జుమా మహత్తరమైనది. ఎందుకంటే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, జుమాలో ఒక గడియ ఉంది, ఆ గడియను పొందినటువంటి ప్రతి దాసుడు తాను ఏది కోరితే అది ప్రాప్తించబడుతుంది అన్నారు. ఆ గడియను పొందినటువంటి దాసుడు ఏది కోరితే అది దాసుడికి ఇవ్వబడుతుంది. మరి ఆ గడియ ఎప్పుడు వస్తుంది అంటే, ఎప్పుడైతే కతి ప్రసంగం చెప్పడానికి మెంబర్ ఎక్కుతాడో తిరిగి మరలా ఇమాం గారు సలాం తిరిగేదాకా ఈ మధ్యలో ఆ గడియ ఎప్పుడైనా రావచ్చు అన్నారు. అందువల్ల జుమాకు వచ్చినటువంటి మనిషి, జుమాకు హాజరైనటువంటి మనిషి మసీదులో ప్రవేశించగానే 2 రకాతులు నమాజు చదివి చెప్పేవాడు ఏం చెబుతున్నాడో ఆ మాటల మీద తప్ప, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, చివరికి అతని ముందున్నటువంటి ఒక చిన్న పుల్లను ఇలా తీసి అలా పెట్టాడనుకోండి, అతడు జుమాలో కొరతను ఏర్పాటు చేసుకున్నాడు అన్నారు. పక్కన నిద్రించేటువంటి ఒక మనిషిని నిద్ర లేపాడనుకోండి, అతడు ఒక పనికి మాలిన పనికి పాల్పడ్డాడు అన్నారు. ఇక నిద్రపోవటం ఎంత పనికి మాలిన పనో అర్థం చేసుకోండి. సోదరులారా, జుమాకు హాజరైనటువంటి వ్యక్తి జుమాలో కూర్చున్నటువంటి విధానం కూడా చెప్పారు. చాలామంది మోకాళ్లకు బంధాలు వేసుకుని కూర్చుంటారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారించారు. గోళ్లకు కూర్చుకోవటం కానీ, గోళ్ళు గిల్లుకోవటం కానీ, ఫోన్లు నొక్కోవటం కానీ, లేదు వెనక చేతులు ఈ విధంగా 2 చేతులు వెనక పెట్టి వాటి మీద ఆధారపడి కూర్చోవడం కానీ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీవ్రంగా మన్నా చేశారు. సోదరులారా, సోదరిమణులారా, వచ్చే జుమ్మా దాకా మళ్ళీ బ్రతుకుంటామో లేదో గ్యారంటీ లేదు. ఏమైనా గ్యారంటీ కంటే ఏమన్నా బాండ్ పేపర్ మీరు రాసి ఇవ్వగలరా? మరలా వచ్చే జుమ్మా దాకా బ్రతుకుంటామో లేదో అనేటువంటి జీవితానికి ఈ జుమా నాకు సంపూర్ణమైనటువంటి పుణ్యం రావాలి అంటే ఖచ్చితంగా చెప్పేవాడేం చెబుతున్నాడో ఆ మాటల మీదే దృష్టి పెట్టి నాలో ఉన్న తప్పులేంటి, నేనేం సరిదిద్దుకోవాలి. అందరూ తప్పు పనులు చేస్తున్నారు, నేను ఒక్కడే కరెక్ట్ అనుకున్నాడు అనుకోండి, అతడే నెంబర్ 1 డూప్లికేట్. గుర్తుపెట్టుకోండి. సాధారణంగా అందరూ ఏమనుకుంటున్నారంటే నాకు కాదులే చెప్పేది, పక్కన అనుకుంటున్నారు. కేవలంగా నాకే చెప్తున్నారు, నాలో ఉన్నటువంటి లోపాలేంటిని ప్రతి ఒక్క మనిషి ఆలోచించాలి. ఆనాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమావేశంలో కూర్చున్నటువంటి సహాబీలు ఎలా ఉండేవారంటే, వారి తలల మీద పక్షులు వచ్చి వాలతాయా అన్నంత ఏకాగ్రతతో దృష్టిని పెట్టి కూర్చున్నటువంటి వాళ్ళు. మనం వాళ్ళతో మాట్లాడుకోవడం, వీళ్ళతో మాట్లాడుకోవడం, ఫోన్లు చూసుకోవడం, ఎక్కడెక్కడో తిరగడం, ఎవరెన్నో చూడటం. సార్, జీవితం తాత్కాలికం కదా సార్. గాలిలో దీపం లాంటిది, నీటిపైన బుడగ లాంటిది. ఎప్పుడు ఎక్కడ ఎట్లా చచ్చిపోతామో తెలియదు. ఒకవేళ ఈ జీవితంలో ఈ రోజే మన రోజు ఆఖరి రోజు అయితే సమాధిలో మన దగ్గర సమాధానాలు ఉన్నాయా? చాలామంది కులాచారం కోసం వస్తున్నారు సార్ మసీదులకి. జుమా కన్నా రాకపోతే కులం నుంచి వెలివేస్తారేమన్నటువంటి భయంతో వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. మా పిల్లకి పెళ్లి చేయరేమో, చచ్చిపోతే జనాదన చదివించరేమో అనేటువంటి భావనలతో వచ్చేవాళ్ళు కోకొల్లలు ఉన్నారు సమాజంలో. అసలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను ఎందుకు పుట్టించాడు, ఈ లోకంలోకి నేను ఎందుకు వచ్చాను, అసలు ఇన్ని సంవత్సరాలు నా జీవితంలో నేను చేసినటువంటి ఆరాధన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరిస్తాడా, నా విశ్వాసం కరెక్టా అని ఎప్పుడైనా ఆలోచించామా? ఏదో నలుగురితో పాటు వస్తున్నాము, జుమాకి ఎప్పుడు వస్తున్నారంటే ప్రజలు ఖచ్చితంగా తెలుసు 12:45 అని చెప్పేసి, ఎప్పుడో 1:20 నమాజు సమయంలో చివరి సమయంలో వచ్చేసి ఆ వజూ కూడా సరిగా చేస్తారో లేదో తెలియదు, లోడ నీళ్ళు మొత్తం కూడా వృధా చేసి టెన్షన్తో వజూ కూడా సంపూర్ణంగా చెయ్యడు, నమాజు కూడా సంపూర్ణంగా చదవడు. మరి ఉపద్రవాలు ఎందుకు వస్తున్నాయి సార్ సమాజంలో? ప్రత్యేకించి ముస్లిం సమాజమైన ఉపద్రవాలు రావడానికి గల కారణం ఏంటి? సదాచరణను విడిచిపెట్టాము, సత్య విశ్వాసాన్ని విడిచిపెట్టేశాము. లేదులేండి, మా తాతోళ్ళ దగ్గర నుంచి ఎప్పటి నుంచో చేసుకుంటా వస్తున్నాం మేము, ఇదేంటి కొత్తగా చెప్తున్నారు, ఇప్పుడు తెలుగులో చెప్తే కొంతమందికి ఇది విషయం అర్థం కావడంలా. వమా అర్సల్నా మిన్ రసూలిన్ ఇల్లా బిలిసాని కౌమిహి లియుబయ్యిన లహుం, సూరతుల్ ఇబ్రాహీం
సూరతుల్ ఇబ్రహీం సూర నంబర్ 14 వాక్య నంబర్ 4, మేము మా ప్రవక్తలను ప్రజల వద్దకు పంపినప్పుడు మా ప్రవక్తలు ప్రజల భాషలో మాట్లాడతారు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లా దగ్గరకు వెళ్ళి నమాజు తెచ్చినటువంటి ఆ ప్రవక్త, మేరాజు చేసినటువంటి ఆ ప్రవక్త, షిఫారు చేసేటువంటి ఆ ప్రవక్త, జీవజల అమృతమైనటువంటి కౌసర్ని పంపి ఆ ప్రవక్త, ఎవరి గుండెల మీదైతే ఖురాన్ అవతరించిందో ఆ ప్రవక్త ఉర్దూ మాట్లాడలేదు. ఆయన మాట్లాడింది అరబీ. ఆయన మీద వచ్చినటువంటి ఖురాన్ గ్రంథం అరబీ, సమాజంలోనే ప్రశ్నించబడేది అరబీలో. కానీ దురదృష్టవశాత్తు ఏం జరుగుతుందంటే సమాజంలో ముస్లింలు అంటే ఉర్దూ మాట్లాడాలి కదా, ఉర్దూ మాట్లాడితే ముస్లింలు అవుతారా? ఉర్దూలో మాట్లాడితే ముస్లింలు అవుతారా? మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, మన పిల్లలు తెలుగు మీడియంలో చదవాలి, ఇంటికి వచ్చే పేపర్ తెలుగులోనో ఇంగ్లీష్లోనో ఉండాలి, ఇంట్లో చూసే టీవీలో వచ్చేటువంటి సీరియల్ కానీ సినిమాలు కానీ మొత్తం వేరే భాషల్లోనే ఉండాలి. కానీ జుమా ఖుత్బా మటుకి తెలుగులోనే ఉండకూడదు. ఎందుకంటే సాధారణంగా గ్రామటికల్ ఉర్దూ మాట్లాడారనుకోండి, చాలా పదాలు మనకు అర్థం కావు, తద్వారా ఆ స్టేట్మెంట్ మొత్తం కూడా అర్థం కాకుండా పోతుంది. చాలామంది జుమాల్లో వచ్చి నిద్రపోవడం, చాలామంది జుమాల్లో వచ్చి ప్రాపంచిక ఎన్నో మస్జిదుల్లో నేను చూశారు, జుమా జరుగుతున్నప్పుడు ఫోన్ నొక్కుతూ కూర్చునే వాళ్ళు కూడా ఉన్నారు. అస్తగ్ఫిరుల్లాహ్. సోదరులారా, నా మాట తిరస్కరించారు అంటే అది నా మాటను తిరస్కరించినట్టు కాదు, మీరు అల్లాహ్ యొక్క మాటను తిరస్కరించినట్టు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్తున్నారు కదా, ప్రవక్తలు పంపబడినప్పుడు ప్రజల భాషలో మాట్లాడతారు. మరి ఈసా అలైహిస్సలాం వారు అరామైకులు ఎందుకు మాట్లాడాను? మూసా అలైహిస్సలాం వారు ఎబ్రీ భాషలో ఎందుకు మాట్లాడాను? ప్రవక్తలు ఏ ప్రాంతంలో పంపబడ్డారో ఆ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజల భాషలోనే మాట్లాడినప్పుడు లియుబయ్యున లహుం, నా సందేశం వాళ్ళకి అర్థం కావడానికే నేను ప్రవక్తల్ని ప్రజల భాషలో పంపాను అన్నాడు. సోదరులారా, దురదృష్టం నిజంగా మన తెలుగు రాష్ట్రాలలో ఇస్లాం ఇంత వెనకబడి ఉండటానికి గల కారణం, ఇస్లాం మీద ఇన్ని అపోహలు ఇన్ని అపార్థాలు నెలకొని ఉండడానికి గల కారణం ప్రాంతీయ భాషను విస్మరించడమే. సుమారు 9-10 కోట్ల మంది కేవలంగా తెలుగు తప్ప వేరే భాషే తెలియదు సార్. వారికి సందేశం అర్థం కావాలి అంటే అర్థమయ్యేటువంటి భాషలోనే చెప్పాలి. ఇది అల్లాహ్ యొక్క సాంప్రదాయం, ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయం. ఆనాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర నుండి బయలుదేరి వచ్చినటువంటి సహాబాలు ఈ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలు ఏ భాష మాట్లాడారో ఆ భాష నేర్చుకొని సందేశాన్ని అందించారు. కానీ దురదృష్టం ఇప్పటిదాకా చాలా సంతోషం వేసింది. అల్హమ్దులిల్లాహ్, కొత్తగూడెం వాసులు ఒక మంచి సున్నతిని ప్రారంభించారు. ఎందుకంటే తెలుగులో ఎంతోమంది తెలుగు ప్రజలు దైవ సందేశం ఏమిటో తెలియక, దైవ ఆరాధన ఎవరికి చేయాలో అర్థం కాక అగమ్యగోచరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అల్హమ్దులిల్లాహ్ ఈరోజు ఎంతమంది దాకా అయితే సందేశం వెళుతుందో అక్కడ దాకా ఉండేటువంటి ప్రతి జీవరాశి, ప్రతి మనిషి అల్హమ్దులిల్లాహ్ రేపు ప్రళయ దిన రోజున అల్లాహ్ నీ సందేశం మాకు వినిపించారు అని చెప్పి సాక్ష్యం ఇస్తారు సార్. అల్హమ్దులిల్లాహ్. కానీ జ్ఞానంతో ఏనాడైనా ఆలోచించామా? చాలా చోట్ల ఇదేంటి కొత్తగా ఉంది, వేరే వాళ్ళు మాట్లాడినట్లు వేరేవది కాదు. ఇది అల్లాహ్ యొక్క సాంప్రదాయం, ఇది ఖురాన్ సాంప్రదాయం, ఇది రసూల్ సాంప్రదాయం. ప్రజలకు అర్థమయ్యేటువంటి భాషలో మాట్లాడడమే ఇస్లాం మనకు ఆదేశించింది. సోదరులారా రండి, మరి అలాంటి తాత్కాలికమైనటువంటి జీవితమే క్షణభంగురమైనటువంటి జీవితం. కుల్లు నఫ్సు జాయికతుల్ మౌత్ వ ఇన్నమా తువఫానా ఉజూరకుం యౌమల్ ఖియామా. ప్రాణమున్న ప్రతి జీవి మరణ రుచి చూడక తప్పదు. ఎలాగైతే రేపు ఇంకో రోజు చచ్చిపోతాం. ఎప్పుడు ఎక్కడ ఎలా చచ్చిపోతామో ఎవరికి తెలియదు. వమా తద్రి నఫ్సిన్ మాజా తక్సిబు గదా వమా తద్రి నఫ్సిన్ బిఅయ్యి అర్దిన్ తమూత్. ఏ మానవుడు ఏ భూభాగంలో చంపబడతాడో, ఏ భూభాగంలో చచ్చిపోతాడో ఎవరికి తెలియదు. అరే పుట్టడం ఎక్కడో, పెరగడం ఎక్కడో, సంపాదించడం ఎక్కడో, పెళ్లి చేసుకోవడం ఎక్కడో, ఎక్కడ స్థిరపడమో, ఎక్కడ చచ్చిపోవడమో, ఎవరు మోయటమో, ఏ మట్టిలో మనల్ని పెట్టడమో, ఎవరు మన మీద మట్టేయడమో ఎవరికి తెలియదు సార్. కానీ నిజంగా ఈరోజు నా జీవితంలో ఆఖరి రోజు అయితే నా విశ్వాసం నన్ను కాపాడుతుందా, నా నడవడిక నన్ను కాపాడుతుందా, ఇది ఆలోచించాలి సార్. ఈరోజు నాకు ఇవ్వబడినటువంటి అంశం కూడా అఖ్లాక్, ఉత్తమ నడవడిక. వఇన్నక లఅలా ఖులుఖిన్ అజీమ్. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, క్యారెక్టర్ రీత్యా మహోన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించావయ్యా అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ప్రస్తావన చేస్తూ వఇన్నక లఅలా ఖులుఖిన్ అజీమ్, మహోన్నతమైనటువంటి శీలముతో నీవు ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించావు.
అల్లా సుబ్హానహు వ తఆలానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి క్యారెక్టర్ గురించి కితాబ్ ఇచ్చారు. ఎంత మహోన్నతమైనటువంటి క్యారెక్టర్! అలాంటి నడవడికి ఈరోజు మన జీవితంలో ఉందేమో ఆలోచించండి సోదరులారా. మనందరి ఈమాన్ ఒక్కటే, మనందరి విశ్వాసం ఒక్కటే, మనందరి యొక్క మనహజ్ కూడా సుమారు ఒక్కటే. కానీ మన నడవడికి ఈరోజు మన జీవితంలో అందరిది వేరువేరుగా ఉంది సార్. ఒకే కలిమా అంటున్నాము, ఒకే అల్లా అంటున్నాము, ఒకే రసూల్ అంటున్నాము, ఒకే ఖురాన్ అంటున్నాము, కానీ ఒకే నడవడికి మనలో లేదు. ఆ ఉత్తమ నడవడికలు ఈరోజు మన జీవితం నుండి దూరం అయిపోయాయి. క్యారెక్టర్లు వేరు వేరు అయి ఉన్నాయి. ఈమాన్ అనేటువంటిది, క్యారెక్టర్ అనేది పైన పెట్టుకునే టోపీలోనో వేసుకునేటువంటి డ్రెస్సుల్లోనో ఉండదు సార్. బాగా తెల్ల డ్రెస్సు పొడుగైంది తీసుకున్నాడు కాబట్టి మంచోడని చెప్పలా ఇస్లాం. పైన పచ్చ టోపియో ఎర్ర టోపియో తెల్ల టోపియో పెట్టుకుంటే ఈడు స్వర్గస్థుడని చెప్పలా ఇస్లాం. నీ ఈమాన్, నీ యొక్క నడవడిక నీ వ్యవహార శైలిలో ఉంటుంది. తల్లిదండ్రులకు సేవ చేసేటువంటి దానిలో ఉంటుంది, అన్నదమ్ముల అనుబంధంలో ఉంటుంది, ఇరుగు పొరుగుతో వ్యవహరించేటువంటి వ్యవహారంలో ఉంటుంది, నువ్వు చేసే వ్యాపారంలో ఉంటుంది. అందుకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఒక వ్యక్తి దీన్దారా కాదా అని తెలుసుకోవడానికి మీరు అతను దీన్ చూడకండి. అబ్బా ఎలాంటి డ్రెస్ వేసుకున్నాడండి, సలాం బాగా చెప్తున్నాడా లేదా, నమాజు సుదీర్ఘంగా చదువుతున్నాడా లేదా, ఇది చూడొద్దు. అసలు వాడు ఎలా మాట్లాడుతున్నాడు, ఏ వ్యాపారం చేస్తున్నాడు, హరాంకి దూరంగా ఉన్నాడా లేదా, తల్లిదండ్రుల పట్ల ఎలా వ్యవహరిస్తా ఉన్నాడు, అనాథలను చేరదీస్తున్నాడా, అభాగ్యులకు సహాయం చేస్తున్నాడా, ఎలా ఉన్నాడు, ఎందులో ఖర్చు పెడుతున్నాడు, ఎవరితో స్నేహం చేస్తున్నాడు, ఎలాంటి అలవాట్లున్నాయి, అతడి ప్రపంచాన్ని చూడండి, అతను దీన్దారో కాదో తెలిసిపోతుంది అన్నారు. కానీ ఈరోజు వేషధారణతో, అందుకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ప్రళయ దిన రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీ సిరి సంపదల్ని, నీ వేషధారణని చూడడు. మంచి బ్రాండెడ్ ఐటమ్ వేసాడండి అని చెప్పేసి స్వర్గం ఇవ్వడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అసలు నీ క్యారెక్టర్ ఏంటి, నీ నడవడిక ఏంటి, అది చూస్తాను అంటున్నాడు. సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి క్యారెక్టర్ గురించి ముస్లిం సమాజాన్ని ఉద్భవింపజేయడం జరిగింది. అందుకనే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ప్రళయ దినం రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ యొక్క ఆచరణలు చూసేటువంటి సమయంలో అన్నింటికంటే, మీ యామాల్నామాలు అన్నింటికంటే బరువైంది మీ నడవడిక, మీ క్యారెక్టర్, మీ బిహేవియర్, మీ యాటిట్యూడ్స్. మీ యొక్క ఆమల్నామాలో రేపు ప్రళయ దినం మీజాన్లో చూసేటప్పుడు అన్నింటికంటే బరువైంది మీ నడవడిక అన్నారు. మరి ఆ నడవడిక ఈరోజు ఎంతమంది ఖచ్చితంగా వ్యవహరిస్తున్నారో ఆలోచించండి. ఆ రోజు మీ లిబాస్ బాగా బరువైంది, మీ దాడి బాగా బరువైంది, మీ ఉపవాసం బాగా బరువైంది, మీ నమాజ్ బరువైంది, మీ హజ్ బరువైంది అని చెప్పలా, మీ నడవడిక. సరే, ఆ నడవడికలోనే టోటల్గా ఇంచుమించుగా అందరూ ఫెయిల్ అయిపోతా ఉన్నారు. మరి ఎలా వస్తుంది అది? ఆ నడవడికల గురించి సుమారు 3200 సంవత్సరాలకు పూర్వమే వివేకవంతుడైనటువంటి లుక్మాన్, జ్ఞానవంతుడైనటువంటి లుక్మాన్ అలైహిస్సలాం తన బిడ్డకు హితోపదేశం చేస్తూ చిన్ననాటి నుండే ఆ ఉత్తమ నడవడికకు సంబంధించినటువంటి బీజాలను నాటడం జరిగింది. సూరతుల్ లుక్మాన్ అనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక అధ్యాయాన్ని అవతరింపజేసేశాడు. లుక్మాన్ అలైహిస్సలాం ఒక ప్రవక్త కాదు, లుక్మాన్ అలైహిస్సలాం రసూల్ కాదు, నబీ కాదు, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన పేరు మీద ఖురాన్ గ్రంథాన్ని, ప్రళయం దాకా ఉండేటువంటి ఖురాన్ గ్రంథంలో ఆయన పేరు మీద ఒక అధ్యాయాన్ని అవతరింపజేశాడు. అంతటి వివేకవంతుడు, ఒక మంచి నడవడిక మానవ జీవితంలో వెళ్ళి విరియాలి అంటే ఆయన తన కుమారుడికి చేసినటువంటి బోధనలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో చెప్పారు. సూరా లుక్మాన్ సూర నెంబర్ 31 వాక్య నెంబర్ 13 దగ్గర నుంచి, యా బునయ్యా లా తుష్రిక్ బిల్లాహ్ ఇన్న షిర్క లజుల్మున్ నదీమ్. ఒక మంచి నడవడిక, ఒక ఉత్తమ క్యారెక్టర్ మానవ జీవితంలో రావాలి అంటే మొదటిగా లుక్మాన్ అలైహిస్సలాం తన బిడ్డకు చేసినటువంటి హితోపదేశంలో
ఆయన అంటున్నారు, యా బునయ్య, ప్రియ కుమారా, ముద్దుల పుత్రమా, లా తుష్రిక్ బిల్లా, అల్లాహకు సాటి కల్పించకు అన్నాడు. ఈ షిరిక లజుల్మున్ అదీమ్, ఎందుకంటే నిశ్చయంగా షిరిక్ ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఘోరమైనటువంటి దుర్మార్గం, పాపం. ఎవరైతే నీవు లేనప్పుడు నీ తల్లి గర్భంలో నీ బొమ్మను చెక్కి చూడటానికి కళ్ళిచ్చి, వినటానికి చెవులిచ్చి, నడిచే కాళ్ళిచ్చి, ఆలోచించే మేధస్సు ఇచ్చి, నడిని తిరించారి కలివటికి నకసిక పర్యాంతం నీ శరీరంలో ఉన్న అంగాన్ని మానవుడు తనకున్నటువంటి జ్ఞానంతో తయారు చేయలేని ఈ అపురూపమైన దేహాన్ని ఎవరైతే తయారు చేసి అందులో ప్రాణం పోసి ఈ ప్రపంచంలోనికి నిన్ను పంపాడో ఆయన్ని విడిచిపెట్టి వేరే వారిని ఆరాధించడం ఘోరమైన పాపం అన్న. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి అడుగుతున్నారు, ఓ ప్రవక్త, ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఘోరమైనటువంటి పాపం ఏమిటి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అయ్యా, ఎవరైతే నీవు లేనప్పుడు నీ తల్లి గర్భంలో నిన్ను తయారు చేశాడో, నిన్ను తయారు చేసినటువంటి ఆ స్వామిని విడిచిపెట్టి వేరే వారిని ఆరాధించడం ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఘోరమైన పాపం అన్నారు. లుక్మాన్ అలైహిస్సలాం తన బిడ్డకు ఇదే చెప్తున్నారు, యా బునయ్య లా తుష్రిక్ బిల్లా ఇన్న షిర్క లజుల్మున్ అదీమ్, కుమారా, నీవు అల్లాహకు సాటి కల్పించకు, ఇది లోకంలో అన్నిటికంటే ఘోరమైన దుర్మార్గం. లుక్మాన్ అలైహిస్సలాం ఏమో తన బిడ్డకు చెప్తున్నారు షిరిక్ చేయకు అని. తర్వాత వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వవస్సైనల్ ఇన్సాను బివాలిదై హమలతహు ఉమ్ముహు వహనన్ అలా వహనిన్ వఫిసాలుహు ఫీ ఆమైన్ అనిష్కురు లీ వలివాలిదైక్ ఇలయ్యల్ మసీర్. ఎప్పుడైతే లుక్మాన్ అలైహిస్సలాం తన బిడ్డకు అల్లాహ్ గురించి చెప్తున్నాడో, చిన్నప్పటి నుంచే, చిన్ననాటి నుండే తన బిడ్డకు హితోపదేశం చేస్తున్నారు, కుమారా, నీవు అల్లాహకు సాటి కల్పించకు. ఎప్పుడైతే మన బిడ్డలకు అల్లాహ్ గురించి చెప్పామో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మానవుడికి మేము తాకీదు చేస్తున్నాము అతడు తన తల్లిదండ్రులకు సేవ చేయాలని. అంటే మనం మన బిడ్డలకు అల్లాహ్ గురించి చెబితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన గురించి మన బిడ్డలకు చెప్తాడు, అంటే మీ తల్లిదండ్రులకు సేవ చెయ్యండి అని. చిన్ననాటి నుండే సార్ ఈరోజు మన బిడ్డలకి మనం ఇలాంటి తాకిదు చేయకపోవడం వల్ల, ఎందుకంటే ఇప్పుడు 60-70 సంవత్సరాలు వచ్చినా మనమే మసీదుకు రావడం లేదు. మనకి ఖురాన్ గ్రంథంలో ఏముందో తెలియదు. అసలు సూర్య బకరాలో ఏముంది, సూర్య ఆల్ ఇమ్రాన్లో ఏముంది, సూర్య నిసాలో ఏముంది, సూర్య మాయిదాలో ఏముంది. ఒక ముస్లిం కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో ఉండి ఖురాన్ గ్రంథాన్ని ఇంతవరకు సంపూర్ణంగా నేను చదవలేదు అంటే ఇక్కడ ఆశ్చర్యపోయిన అవసరం లేదు. ఎవరికి వారు. అందుకనే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వానాన్ని దువా చేశారు, వకాల రసూలు యా రబ్బీ ఇన్న కౌమి ఇత్తఖద హాదల్ ఖురాన మహదూరా. అల్లాహ్ నా ఉమ్మత్ ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెట్టింది అని. అందుకని ఏ ఇంట్లో పట్టినా రహమత్ లేదు, ఏ ఇంట్లో పట్టినా బరకత్ లేదు. ఎక్కడ చూసిన కొట్లాట్లు, అనేక రకాలైనటువంటి అల్లర్లు, అనేక రకాలైనటువంటి గొడవలు, తగువలు, జీవితాలు ఇలానే ఉన్నాయి. ఎందుకంటే ఖురాన్ పారాయణం లేకపోతే, ఖురాన్ యొక్క ఆచరణ లేకపోతే అక్కడ దూతలు ఉండరు, శైతానులు ఉంటారు. అందుకని ఈరోజు మన పిల్లలు దుర్వ్యసనాలకు, చిన్న చిన్న పిల్లలు కూడా ఈరోజు ముందుకు అలవాటు పడిపోయారు సార్. రిలీజ్ సినిమాలకి వెళ్ళి థియేటర్లో చచ్చిపోయిన వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. రాజకీయ సమావేశాల్లో చచ్చిపోయినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. కారణం ఏంటంటే మన బిడ్డలకు మనం సరైనటువంటి విధానాన్ని నేర్పించడం లేదు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఇచ్చేటువంటి ఉత్తమమైనటువంటి కానుక ఏమిటంటే మంచి విద్య మరియు క్రమశిక్షణ, క్యారెక్టర్. నువ్వు సంపాదించావయ్యా కోట్లు, వాడికి ధర్మం గురించి చెప్పాల. కనీసం నువ్వు చచ్చిపోతే అల్లా నా తండ్రిని క్షమించు అని దువా కూడా చేయడానికి జనాజాలో ఉండడు వాడు. తండ్రి చనిపోతే కుమారుడు జనాజా నమాజ్ చదివించాలి. ఈయనేమంటాడంటే పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీరే, డాక్టర్ కూడా అయ్యాడు కొంతమంది, కానీ అంటాడు, మౌల్ సాబ్ నాకు జనాజా దువా రాదులేండి, మీరే చదివించండి. పాప ఆయన ఎవరో, ఆయన సంబంధం లేని ఆయన చదివిస్తాడు. ఆ ప్రేమ, ఆ విధమైనటువంటి ఎఫెక్షన్స్, ఆ విధమైనటువంటి విశ్వాసము ఉంటుందా? చాలామంది జనాజా నమాజులో కూడా పాల్గొన్నారు. మౌల్ సాబ్ ముజే పాక్ నే హే ఆపి పడావు.
ఇంకేంటి ప్రయోజనం అంటే నువ్వు కోట్లు పెట్టి సంపాదించి రక్తాన్ని చెమటగా చేసి బిడ్డల్ని ఎంతెంతో స్థాయిలకి తీసుకెళ్తే కనీసం నువ్వు చచ్చిపోయిన తర్వాత అల్లా నా తండ్రిని సమాధి బాధల నుండి కాపాడు, నా తండ్రి పాపాలని మన్నించు అని దువా కూడా చేయకపోతే నీకు ఎంతుంటే ఉపయోగమైందయ్యా చెప్పు. అందుకని నువ్వు నీ బిడ్డలకి ఇచ్చేటువంటి మంచి ఆస్తులు ఏంటంటే ఒక మంచి విద్య, అంటే ధార్మికపరమైన విద్య. నువ్వు ఎంత పెద్ద చదువులను చదివించి వేరే విషయం, పిల్లగాడికి సరైనటువంటి విశ్వాసము, మంచి క్రమశిక్షణ, ఒక మంచి నడవడిక అది నేర్పించకపోతే నువ్వు ఎన్నిచ్చినా సరే రేపటి రోజున వాడు తాగుపోతాడో తిరిగిపోతాడు అవుతాడు. నువ్వు సంపాదించి మొత్తం వరుసన వాడు తాకట్లు పెట్టుకుంటూ ఖర్చు పెట్టుకుంటూ చివరికి వాడు ఏ బస్ స్టాండ్లు పాలో రోడ్లు పాలవుతాడు వాడు. సోదరులారా ఆలోచించు. అందుకని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, చిన్నప్పటి నుంచి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే మీ బిడ్డలకు 7 సంవత్సరాలు వచ్చాయో మీరు మీ బిడ్డలకు నమాజ్కి అలవాటు చేయండి. 10 సంవత్సరాలు వచ్చాయనుకోండి దండించండి. కానీ మనమే జుమాకు వస్తే మళ్ళీ జుమా దాకా మసీదులో మళ్ళీ కనపడం. అస్తగ్ఫిరుల్లాహ్. అంటే జుమా నమాజ్ చదివితే నీకు స్వర్గం ఇస్తాను, సమాధిలో స్వర్గం కిటికీ తెరుస్తాను, రేపు ప్రళయం రోజున ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చేతుల మీదుగా కౌసర్ పంచుతాను, ఆయన ద్వారా సిఫారసు లభిస్తుంది అని ఎక్కడైనా గ్యారంటీ ఉందా? 5 పూట్ల నమాజు చదివేవాడికి జోహర్ నమాజు జుమా రోజు జుమా నమాజ్ అవుతుంది. కేవలంగా జుమాల వాటికే వచ్చిన వాడికి అది జుమా నమాజు నెరవేరదు. 5 పూట్ల నమాజ్ చేశారు నబీ సల్లల్లాహు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 50 పూటల నమాజుని 5 పూటలకి తగ్గించి 5 పూటలు చదివేవాడికి 50 పూట్ల పుణ్యం ఇస్తాను అన్నారు. అంతేగాని నేను జుమాకేం వస్తానండి, రంజాన్ నెలలో చివరి 3 రోజులు ఉపవాసాలు ఉంటానండి, మేము నేరుగా స్వర్గానికి వెళ్తామండి, నీది భ్రమ అంటున్నాడు. దైవ గ్రంథము మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాల ప్రకారం ఇలాంటి వారం చదివేటువంటి వాటితో స్వర్గానికి వెళ్తామనుకోవటం వట్టి భ్రమ. అందుకని మొదటగా మంచి క్యారెక్టర్ కావాలి అంటే షిరిక్ నుండి దూరం అవ్వాలి. షిరికుండి కొండంత బంగారం చేసిన ఇబ్నే జుదాన్ ఆయిషా రదియల్లాహు తఆలా అడుగుతున్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇబ్నే జుదాన్ అన్ని మంచి పనులు చేశాడు కదా, ఆకలి కొన్న వాళ్ళకి అన్నం పెట్టాడు, అనాథాశ్రమాలు కట్టించాడు, బావులు తవ్వించాడు, వైద్యశాల నిర్మించాడు, ఎవరికి ఏది అడిగితే అది కాదనకుండా ఇచ్చాడు, అన్ని పుణ్యాలు చేశాడు కదా, ఇబ్నే జుదాన్ ఏంటి? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆయిషా ఇబ్నే జుదాన్ నోట ఏనాడు లా ఇలాహ ఇల్లల్లాహ్ లేదు. అతని యొక్క కులాచారాల ప్రకారం, అతని యొక్క మతాచారాల ప్రకారం, అప్పుడున్నటువంటి పరిస్థితులు బట్టి అతడు వాటన్నిటిని నమ్మాడు తప్ప సృష్టికర్త ఒకడున్నాడు, ఆయన తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేడు అన్న విశ్వాసం లేదు. కాబట్టి అతను చేసింది మొత్తం కూడా వ్యర్థమే. ప్రపంచంలోనే అతడికి ఆ పుణ్యం ఆ యొక్క పేరు ప్రతిష్టలు లభించాయి. చాలామంది నాస్తికులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి శిబిరాలను ఏర్పాటు చేసి నేత్రదానం అని అన్నదానం అని చెప్పేసి ఏదో పిల్లలకి వాళ్ళకి వీళ్ళకి ఫీజులు అని చెప్పేసి చేస్తూ ఉంటారు. వారికి ఈ ప్రపంచంలోనే వాళ్ళు ఏం చేశారండి, మంచి సొసైటీ అండి, ఆయన దగ్గరికి వెళ్తే కాదనకుండా ఇస్తారండి, ఆ పేరు ప్రతిష్టలు ఇక్కడే వస్తాయి తప్ప పరలోకంలో ఏదీ లేదు. నువ్వు చేసినటువంటి కార్యానికి పరలోకంలో ప్రతిఫలం లభించాలంటే ముందు షిరిక్ని విడిచిపెట్టాలి. దాని తర్వాత షిరిక్ని విడిచిపెట్టమని మన బిడ్డలకి మనం చెబితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మీ తల్లిదండ్రులకు మీరు సేవ చేయండి. అంటే మన బిడ్డకు మనం అల్లాహ్ గురించి చెబితే అల్లాహ్ అంటున్నాడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ బిడ్డలతో మీరు తల్లిదండ్రులకు సేవ చేయండి అంటాడు. యా బునయ్యా ఇన్నహా ఇన్ తకు మిస్కాల హబ్బతిన్ మిన్ కర్దలిన్ ఫతకున్ ఫీ సకరతిన్ ఔ ఫీ సమావాతి ఔ ఫిల్ అర్ద్ యాతి బిహల్లాహ్ ఇన్నల్లాహ లతీఫున్ కబీర్. ఎప్పుడైతే నీ బిడ్డలకి షిరిక్ నుంచి దూరం చేశావో ఆ బిడ్డల్లో దైవ భీతిని నూరిపోయడానికి యా బునయ్యా ఇన్నహా ఇన్ తకు మిస్కాల హబ్బతిన్, కుమారా ఒకవేళ నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న కార్యం చేస్తే, అది ఆకాశాలలో చేసినా, భూమి చీకటి పొరల్లో చేసినా, సముద్రాల లోతుల్లో వెళ్ళి నువ్వు చేసినా, యాతి బిహల్లాహ్, కుమారా దాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రళయ దినం రోజున బయలుపరుస్తాడు. ఈరోజు మన బిడ్డలు మనం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటున్నారు, మనం లేనప్పుడు మరో రకంగా ఉంటున్నారు. అంటే వారు మన గురించి భయపడుతున్నారు తప్ప అల్లాహ్ యొక్క భీతి లేదు. ఎందుకంటే నువ్వు ఏ రోజు చెప్పాలా,
ఆయన చూసేవాడు. ఇన్నల్లాహ లతీఫున్ కబీర్, ఆయన సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలు తెలిసినటువంటి వాడు, గుండె చప్పుడు వినేటువంటి వాడు, తల మీద ఉన్న వెంట్రుకలను లెక్క పెట్టి ఉంచిన వాడు, మనసులో ఉన్న మర్మములు ఎరిగినటువంటి వాడు. కుమారా, నువ్వు ఎక్కడ ఎప్పుడు ఏది చేసినా నాకు తెలియకుండా నువ్వు చేస్తున్నావేమో గుర్తుంచుకో, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిన్ను చూస్తున్నాడు. నువ్వు చేసేటువంటి ప్రతి పనిని బయటకు తీసుకుని వస్తాడు. లుక్మాన్ అలైహిస్సలాం వారితో బిడ్డ అడుగుతున్నాడు, నాన్నా నేను ఎక్కడ ఏది చేసినానా, ఎవరు లేకుండా చేసినానా? కుమారా, ఒకవేళ దూరటానికి రంధ్రాలు లేనటువంటి రాతిలో ప్రవేశించి తలుపులు కిటికీలు ఏమీ లేకుండానే నీవు నేరుగా దూరి చేసినా ప్రళయ దినం రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని ప్రజల ముందు ప్రత్యక్షపరుస్తాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, లైట్లు ఆపేశాను, ఇంట్లో ఎవరూ లేరు, ఒంటరిగా ఉన్నాను, నేను తప్ప ఎవడికి తెలియదు. వసమాయి వత్తారిక్ వమా అదురాక మత్తారిక్, ఆకాశంలో ఉన్న నక్షత్రాలను కూడా నిమిన గూఢాచారులుగా నియమించాను, అవి సాక్ష్యమిస్తాయి అంటున్నాడు. హిస్టరీ నువ్వు డిలీట్ చేయొచ్చు, బట్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర నీ హిస్టరీ టోటల్గా సేఫ్ అయ్యింది. కోరిక తీరిపోతుంది, పాపం నిలిచి ఉంటుంది, నీ పాలిట శాపం అవుతుంది. చిన్నప్పుడే తన బిడ్డకి ఎందుకు చెప్తున్నాడు సార్, మొక్కై వంగనిదే మానై వంగునా? ఎంతమంది ఈరోజు మొబైల్ యొక్క పిచ్చులో పడిపోయి ఆ మొబైల్ ఇవ్వలేదని, తండ్రి చేతికి ఇవ్వలేదని చెప్పేసి ఆత్మహత్యలు చేసుకున్న పిల్లలు సమాజంలో కోకొల్లలు సార్. అన్నం తినాలంటే ఈరోజు పిల్లగాడికి ఫోన్ ఇవ్వాల్సి వస్తుంది, నీళ్లు పోసుకోవాలంటే వాడికి ఫోన్ ఇవ్వాల్సి వస్తుంది, ఏదైనా నీకు పని ఉందనుకో పిల్లగాడిని ఎత్తుడుకోవడానికి బదులుగా వాడు ఏడు పాపాలంటే వాడికి ఫోన్ ఇస్తా ఉన్నావు. ఆ ఫోన్తోనే ఎడిక్ట్ అయ్యి ఫోన్తోనే అబ్బా చాలా సంతోషం, మా పిల్లగాడు యూట్యూబ్ కూడా తెరుస్తున్నాడండి, రేపు తెరుస్తాడు, నీకు ఆ సంగతి తెలియదు, లాకేస్తాడు, మనకు అర్థం కాని లాకేస్తాడు. చిన్న పిల్లలకి పెంచేటువంటి విధానం గురించి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సూచించిన సూచనను మనం విడిచిపెడితే మన పిల్లలే రేపటి రోజున మన పాలిట శాపంగా తయారవుతారు సార్. ఏ రోజున ఆలోచించామా? ఎందుకు మనం ఎలా ఉన్నా నువ్వే చూస్తా ఉన్నావు. ఒక పక్క అజాన్ ఇచ్చారు, నమాజ్ జరుగుతూ ఉంది, ఇంట్లో కూర్చొని యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో వాట్సాప్ స్టేటస్ పెట్టడంలోనో నువ్వే ఉంటే నీ పిల్లలు కూడా అలానే తయారవుతారు. ఇంట్లో ఉండి భార్య బిడ్డలతో కలిసి నువ్వు ఇంట్లో సీరియల్ చూస్తూ ఆ నగ్న చిత్రాలను చూస్తూ నువ్వు సమయాన్ని గడిపితే నీ పిల్లలు కూడా అలానే తయారవుతారు. వేప చెట్టుకు మామిడికాయలు పడవు సార్, తుమ్మ చెట్టుకు గులాబీలు పూస్తాయా? నువ్వు నాటిన విధంగా నీ క్యారెక్టర్ ఎలా ఉందో అదే విధంగా పిల్లల ముందు నువ్వు సిగరెట్ తాగితే రేపు నీ కొడుకు సిగరెట్ తాగడా? నువ్వే పాన్పరాగులు, గుట్కాలు, ఖైనీలు, ఎంసీలు, అనేక దుర్వ్యసనాలకు నువ్వే బానిస అయిపోతే రేపు నీ పిల్లలు మంచి మార్గంలో ఉంటారని ఎలా ఉంటావయ్యా? నువ్వే అబద్ధాలు చెప్తున్నా, ఇంట్లో ఉండి లేడని చెప్తున్నా, రేపు నీ పిల్లవాడు నీకు అబద్ధం చెప్పడు. ఎందుకు చెప్పడు? యా బనయ్య ఇన్నహా ఇన్ తకు మిస్కాల హబ్బతిన్ మిన్ ఖర్దలిన్ ఫతకున్ ఫీ సకరతిన్ ఔ ఫీ సమావాతి ఔ ఫిల్ అర్ది యాతి బిహల్లాహ్. కుమారా, నువ్వు ఎక్కడ ఎప్పుడు ఏది చేసినా అల్లాహ్ చూస్తాడు, బయటకు తెస్తాడు. భయపడు అల్లాహ్కి. ఆ భీతి ఎక్కడ ఉంది? యా బునయ్య అకీముస్ సలా వఅమ్ర్ బిల్ మఅరూఫ్ వన్హి అనిల్ మున్కర్ వస్బిర్ అలా మా అసాబక్. కుమారా, నమాజును స్థాపించు. నమాజు చదవమని ఖురాన్లో లేదు, నమాజును స్థాపించమని కొన్ని వందల చోట్ల ఉంది. నమాజ్ చదవటం అంటే నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి నమాజ్ చదువుతావు, ఇది నమాజ్ చదవటం. నీకు చదవాలనిపించింది, ఆ జుమ్మా ఈరోజు ఆజ్ కైసా భీ జానా హై అని అనిపించింది అనుకోండి, మసీద్కు వస్తావు. అబ్ కామ్ మే హై జీ బీజీ నమాజ్ నే క్యా భీ నహీ హోగయా. ఇస్లాం నుంచి మనం బయటికి వెళ్ళిపోయినట్టే. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎవడైతే కావాలని ఒక్క నమాజుని విడిచిపెట్టినా అతడిలో కుఫ్ర్ ఉంది అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎవరినో కుఫ్ర్లు కాఫిర్లు అంటాం కాదు, నువ్వు కావాలని ఒక్క నమాజు విడిచిపెడితే నీలో కుఫ్ర్ ఉంది అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. యా బునయ్య అకీమిస్ సలా, నమాజును స్థాపించు. కానీ నమాజ్ ఎలా చదువుతున్నాను సార్? ఏదో టెన్షన్గా మంచి నడవడి. ఎందుకంటే నమాజులో నా కంటి చలువు ఉంది, నాకు ప్రశాంతత, సుకూన్, నా యొక్క సంతృప్తి, నా యొక్క శాంతి నమాజులో ఉంది అన్నారు. ఆ నమాజుని ప్రశాంతంగా చదువుతున్నాను సార్, నిజంగా చెప్పండి ఎవరికి వాళ్ళు? ప్రశాంతత లేదు, ఏమీ లేదు. అందరితో పాటు వంగటం లేకటం, టకా 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 టకా, రెండు సజ్దాల మధ్య దువా లేదు, రుకులో ప్రశాంతత లేదు, సజ్దాలో ప్రశాంతత లేదు. నీ జీవితంలో ప్రశాంతత ఎలా ఉంటుంది?
నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒక వ్యక్తి 70 సంవత్సరాలు నమాజ్ చదివి అల్లా దగ్గర హాజరయ్యాడు. 70 సంవత్సరాల నమాజులో ఒక్క నమాజు కూడా స్వీకరించబడలేదు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎందుకు? రుకు సరిగా ఉంటే సజ్దా సరిగా లేదు, సజ్దా సరిగా ఉంటే తష్హు సరిగా లేదు, అల్హం సూరా అర్థం తెలియదు, ఆయతుల్ కుర్సీ అర్థం తెలియదు, అత్తయ్యాత్ యొక్క మీనింగ్ తెలియదు. ఏదో అందరితో పాటు కులంతో పాటు వస్తున్నా, నలుగురితో పాటు చేసుకుంటున్నా, వంగుతున్నా, లెగుతున్నా, పోతున్నా, ఆమె ముస్లిమాన్ హైజీ, ఆమె జన్నత్, పూరా మిగతా వాళ్ళందరూ నరకస్తులంట. ఫవైలుల్ లిల్ ముసల్లీన్ అల్లదీన హుమ్ అన్ సలాతిహిమ్ సావూన్ అల్లదీన హుమ్ యురావూన్. ఆ నమాజీలకు వినాశనం, నరకం తప్పదు. నమాజ్ చదివే వాళ్ళకి. నా మాట తిరస్కరించారనుకోండి, మీరు ఖురాన్ని తిరస్కరించినట్టే. నేను ఖురాన్ చెప్తున్నా, నా మాట చెప్పట్లా. ఫవైలుల్ లిల్ ముసల్లీన్ అల్లదీన హుమ్ అన్ సలాతిహిమ్ సావూన్. వాళ్ళు నమాజులను బద్ధకంతో చేస్తారు. ఎంతమంది ఫజర్ నమాజ్కి వచ్చారు? ఎంతమంది ఫజర్ నమాజ్ చదువుతున్నారు? ఎప్పుడో ఒకసారి బాగా లేట్ అయిపోయో, లేకపోతే శరీరం బాగా అలసిపోయో, లేదో ఏదో కారణంతో నెలకోసారో. అదుపు తప్పితే అది వేరే విషయం. వారాలు వారాలు, నెలలు నెలలు ఎవడు ఫజర్ చదవటం లేదో వాడు మునాఫిక్ అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎందుకంటే మునాఫికులకు ఫజర్ మరియు ఈషా బద్ధకంగా ఉంటుంది. వీళ్ళు ఫజర్ ఈషాలు చదవరు. వాళ్ళ సాక్ష్యం కూడా తీసుకోలేదు సార్. విద్వాంసులు అలాంటి వారి సాక్ష్యం కూడా తీసుకోలేదు. ఎందుకు? ఫజర్ నమాజ్ చదువుతూ వాడి మానసిక పరిపక్వత ఉండదు. అస్సలాతు ఖైరుమ్ మినన్నామ్. నిద్రించడం కంటే నమాజులోనే మేలుంది అన్నారు. ఎవడైతే ఫజర్కు లెగవలేదో వాడి చెవుల్లో శైతాను మూత్రం పోస్తాడు. మూత్రం పోసేటువంటి వాడికి మానసికమైన రోగాలు అవి అర్థం కావు. అందుకే మాకు నిద్ర పట్టట్లేదండి. ఎందుకు నిద్ర పట్టదు? నమాజులు చదవవు కాబట్టి. ఎందుకు బరకత్ లేదు? నమాజులు చదవవు కాబట్టి. ఎందుకు ఈరోజు భార్య పిల్లలు మాటింటం లేదు? నీ శుభోదయంలో శుభో నమాజు లేదు కాబట్టి. ఎవడు ఫజర్ చదువుతాడో వాడి చేతుల్లో విజయ బావుటా ఇస్తాను అన్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇక్కడ యా బునయ్యా కీమిస్ సలా, కుమార నమాజును స్థాపించు. ఎంతమంది నమాజ్ ఇప్పుడు మస్జిద్, రబ్బా హమారా మస్జిద్ బహుత్ బడా ఇది, అసలు ఎలా ఉందనుకున్నారు? కొన్ని కోట్లు పెట్టి కడతా అన్నారు. దైవ భీతితో నమాజులు చదివేవాళ్ళు లేరు సార్. ఆనాడు పూరి గుడిచెల్లో ఖర్జూరపు ఆకులతో నిర్మించుకున్నటువంటి ఆ మట్టి నేల మీద వాళ్ళు సజ్దాలు చేస్తుంటే కంకర్రాళ్ళు నుదురుకుండేది. ఈరోజు ఏసీలు ఉన్నాయి, మార్బుల్స్ ఉన్నాయి, చాలా మెత్తటి పరుపులు ఉన్నాయి. దైవభీతితో నమాజ్ చదివే వాళ్ళు లేరు. అల్లా యొక్క రహమత్ ఎలా ఉంటుంది? ఉమ్మత్ మీద ఈరోజు ఎన్ని సమస్యలు వచ్చి పడతా ఉన్నాయి. ఎక్కడైనా ఉంది సార్, మాతి చెల్లాలి, మా మాట నెగ్గాలి, నాదే సత్యం, నేను అమీర్ని, నేను సదర్ని, నేను ముతవల్లిని, నేను ప్రెసిడెంట్ని. ولا تستوي الحسنة ولا السيئة ادفع بالتي هي أحسن فإذا الذي بينك وبينه عداوة كأنه ولي حميم. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మంచి చెడు ఎన్నటికీ ఒకటి కాదు. చెడుని నీవు మంచితో తొలగించు, చెడుని చెడుతో వ్యవహరించుకు అన్నారు. తన జీవితం మొత్తం శత్రువుని క్షమించినటువంటి ప్రవక్త సార్. యుద్ధమే వద్దు, యుద్ధమే కోరుకోవద్దు అని చెప్పిన శాంతి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన అనుచరుల్లో ఉండి ఆయన తన సాక్షాత్తు తనను హింసించి, తనను ద్వేషించి 13 సంవత్సరాల మక్కా జీవితంలో బంధువులే రాబంధువులే పీక్కుని తింటే, నడిచే దారిలో ముళ్ళు పెట్టి నడిచే ఆ తల మీద కసువులు పోసిన, దుమ్మెత్తి పోసిన, మొహంపై గాండ్రించిన ఫతే మక్కా రోజు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? యూసుఫ్ అలైహిస్సలాం ఏ విధంగా తన సహచరులను, తన అన్నదమ్ములను, సోదరులను క్షమించారో, ఈరోజు శాంతి దినం మిమ్మల్ని అందరినీ క్షమిస్తున్నాను అన్న ప్రవక్త నేను సరించే ఉమ్మతీలం సార్. మనం తోటి నమాజీలను కూడా క్షమించలేకపోతున్నాం. అదేమంటే మేము ఖురాన్ హదీసు, మేము మనాజీ సలఫు, మేము నేరుగా స్వర్గానికే, నా మాట చెల్లాలి, నాదే వేదం. అరే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంత సత్యసంధుడు, తన యొక్క సహచరుల మాట విన్నారు. సోదరులారా, నిజంగా ఇలాంటి విశ్వాసంతో, ఇలాంటి నడవడికలతో ఎలా దప్పిపడుచుకోవడం? వలా తల్మిజు అన్ఫుసకుం వలా తనాబజు బిల్ అల్కాబ్. విశ్వాసులారా, మీరు దప్పిపడుచుకోబాకండి.
ఏదైనా సహాయం చేశాను అనుకోండి, స్నేహం చెడిపోగలరే ఆ రోజు నేనితే కదా నువ్వు మార్కెట్లో నిలబడింది, నీ పిల్లకి నేనే దగ్గరుండి పెళ్లి చేసింది, నేను నీకు అది చేశాను, నేను నీకు ఇది చేశాను, అమావాస్య జట్టు పెట్టాను, పౌర్ణమి రోజు పూరి పెట్టాను. తెప్పి పొడుచుకోవటం ఎక్కువైపోయింది ఈరోజు మొత్తం. వాళ్ళని తెప్పి పొడుచుకోవటం, వీళ్ళని తెప్పి పొడుచుకోవటం, వాళ్ళని చెట్టు పేరుతో పిలుచుకోవటం, వీపు వెనకాల మాటలు చెప్పుకోవటం. వలే తజస్ససు, మీరు కూపిల్లాగా మాకండి. వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, వాడెనక పడతాం, వీడెనక పడతాం, వాడి రికార్డులు చేయటం. అస్తగ్ఫిరుల్లాహ్. వలా యఫ్తఖ్ బాదుకుం బాద్, మీరు చాడీలు చెప్పుకోబాకండి. క్యారెక్టర్ సార్ ఎక్కడ ఉంది? అలాంటి నడవడికి ఈరోజు మన జీవితంలో ఎక్కడుంది? మన గడ్డం కిందకి రావడం లేదు, మన ఫ్యాంటు పైకి రావడం లేదు. మేము ముస్లిమ్స్ అంటే పక్కా ముస్లింలు, పక్కా జన్నతీలు. ఆ క్షమాపణ ఎక్కడ ఉంది? ఆ ఉత్తమ నడవడిక ఎక్కడ ఉంది? మన జీవితాల్లో అలాంటి త్యాగాలు ఎక్కడున్నాయి? అల్లా కోసం, ఆయన ధర్మం కోసం మన జీవితాలు నిజంగా ఆయన కోసం ఏ రోజైనా ఒక నింద మన మీద వచ్చిందా? నీ వ్యాపారంలోనో, నీ ఉద్యోగంలోనో, ఇరుగు పొరుగు విషయాల్లో కాదు, నిజంగా ఆయన ధర్మం కోసం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గం మీకు ఊరికినే వస్తుందా? స్వర్గ ప్రవేశం మీకు ఊరికినే వచ్చేస్తుందా? మీకంటే ముందు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నో రకాలైనటువంటి వేదనలకు గురయ్యారు. అలాంటి కష్టాలు, బాధలు, వ్యధలు మీ మీద ఎవరి మీద రాలేదు కదా. ప్రపంచం వ్యామోహంతో ఉన్నామండి అంతే. మసిబతు మన్ తద్ఖులుల్ జన్నా వలమ్మా యాతికుం మసలల్లదీన కలూ మిన్ కబ్లికుం మసత్హుముల్ బసావు వదర్రావు వజుల్జిలు హత్తా యఖూలు రసూలు వల్లదీన ఆమను మఅహు మతా నస్రుల్లాహ్. అల్లాహ్ అల్లాహ్ నీ సహాయం ఎప్పుడు వస్తుందని చెప్పి వాళ్ళు ఆక్రోశించారు, వాళ్ళని బాధలు పడ్డారు. కబాబ్ రదియల్లాహు తఆలా అన్హు వారిని అమీరుల్ ముమినీన్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు ఓసారి సలాం చెప్పి, ఏం కబాబ్ ఎలా ఉన్నావని చెప్పేసి చెయ్యేశారు వీపు మీద. శరీరం మొత్తం అక్కడ వీపు మొత్తం గట్టిగా ఉంది. ఏంటి కబాబ్, నీ వీపు మీద మాంసం అన్నదే లేదు, మెతకే లేదు అంటే, ఆ అమీరుల్ ముమినీన్ నా యజమాని నన్ను కొలిమిల మీద పెట్టి, కొలిమిల మీద కాల్చి నా వీపు మీద ఉన్నటువంటి మాంసం మొత్తం ఏదో కరిగిపోయింది, ఎముకలు మాత్రమే ఉన్నాయి అన్నారు. అల్లా ధర్మం కోసం, ఆయన యొక్క ప్రవక్త విధానం కోసం మన జీవితంలో ఏమైనా ఉంది సార్? ముసలోళ్ళు అయిపోతున్నా, మోకాళ్ళ నొప్పులు వచ్చినా, వెంట్రుకలని నరిచిపోయినా గీక్కొని ఇంకా అందంగా ఉండాలి. ప్రవక్త యొక్క సున్నత్తులో అందం ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశంలోనే నీ యొక్క ఆయుష్ ఉంది, ఐశ్వర్యాలు ఉన్నాయి. అది విడిచిపెట్టి ఏ సినిమా వాళ్ళలాగో, లేకపోతే ఏ ఆటో వాళ్ళలాగో, ఏ ప్రాపంచికపరమైనటువంటి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకుని నమాజు ఎప్పుడో ఒకసారి వచ్చేస్తే అంత తేలిక అయితే స్వర్గం రాదు అంటుంది. సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. జీవితం తాత్కాలికం, క్షణభంగురం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, వలా తఖ్ఫు మా లైస లక బిహి ఇల్మ్, నీకు పనికిరాని విషయాల వెంట నువ్వు పడబాక. ఏన్న సమ వల్ అబ్సార్ వల్ ఫుఆద, నిశ్చయంగా మీ కళ్ళ గురించి, మీ చెవుల గురించి, మీ హృదయం గురించి లెక్క తీసుకోబడతారు. పనికి మాలిన విషయాలు ఎన్నో తెలుసు మనకి, కానీ ఖురాన్ గ్రంథాన్ని చదవడానికి మన దగ్గర టైం లేదు. న్యూస్ పేపర్లు చదవడానికి టైం ఉంది, రాజకీయాల గురించి చెప్పుకోవడానికి టైం ఉంది, ప్రాపంచికపరమైనటువంటి ప్రతి వ్యవహారం కోసం నువ్వు సమయాన్ని తీస్తావు. కానీ అల్లాహ్ ధర్మం తెలుసుకోవడానికి, ఆయన ప్రవక్త యొక్క ఆయన అనుచరణ కోసం గడికి మన దగ్గర సమయం లేదు, కుదరదు. ఎప్పుడన్నా ఇస్తిమాకు రావాలనుకోండి, ఒక గంట సేపు అబ్బే అస్సలు హోతానే జీ ముజే బహుత్ బిజీ హై షెడ్యూల్ హై. అదే ఎవడు రాజకీయ నాయకుడు వస్తాడని చెప్పండి, రోజులు కొన్ని వందల కిలోమీటర్ల దూరమైనా వెళ్ళి అందులో పాల్గొని వచ్చేస్తున్నారు. సోదరులారా, మంచి నడవడిక. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు నేర్పినటువంటిది ఉత్తమ నడవడిక. ఇది లేకుండా మనం స్వర్గంలో ప్రవేశించడం కల్లా. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంత ఉత్తమంగా ఎందుకు వ్యవహరించారు? తన్ని తిట్టారు, దూషించారు. 40 సంవత్సరాల పాటు ఆయన జీవితాన్ని నీవు సత్యసంధుడవయ్యా. ఆ రోజు హెరాక్లిస్ దగ్గర నుంచున్నప్పుడు రోమ్ దేశంలో హెరాక్లిస్ అడిగాడు, ఆయన ఏ రోజు, ఆయన ఎలాంటి వాడు? ఆగర్భ శత్రు అబు సుఫియాన్ ఇస్లాం స్వీకరించాల, ఫతే మక్కా రోజు ఇస్లాం స్వీకరించాడు. అంతకుముందే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి చెప్పడానికి రాజు ముందు ఆయన నోట అబద్ధం రాలేదు. ఎందుకంటే అంతటి సత్యవంతుడు. 40 సంవత్సరాల పాటు ఆయన జీవితాన్ని చూశారు.
40 సంవత్సరాల పాటు ఆయన్ని ఎన్నో రకాలుగా, అన్ని రకాలుగా జీవితంలో అన్ని రంగాలలో చూశారు. కానీ సత్యం వచ్చినప్పుడు వాళ్ళే శత్రువులయ్యారు. బంధువులే బంధువులై పీక్కుని తిన్నారు. నాన్న వాళ్లే కాదు పొమ్మన్నారు. చివరికి అంత ప్రేమించినటువంటి మక్కా నగరము అతి బలహీన స్థితిలో పదే పదే మక్కా వైపు చూస్తూ, మక్కా నీ మీద నేను ఆడుకున్నాను, గొర్రెలు కాశాను, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను విడిచిపెట్టి నాకు ఇష్టం లేదు, కానీ అది అల్లాహ్ ఆదేశం, వెళుతున్నాను అని చెప్పేసి పదే పదే మక్కా వైపు చూశారు. కారణం ఏంటి? సత్యం మీద నువ్వు ఉంటే అందరూ నీకు శత్రువులైతారు. స్వర్గం నీకు కావాలనుకుంటే కొన్ని నిందలు, కొన్ని రకాలైనటువంటి అభాండాలు తప్పవు. ఆ మంచి సదాచరణతో వారి హృదయాలను నువ్వు జయించాలి. అదే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, ఏమన్నారు? వలా తస్తవిల్ హసనతు వలా సయ్యా ఇదఫా బిల్లతి అహసన్. మంచి చెడు ఎనటి కాదు. నీ మీద నిందలు వేసేవాళ్ళు, నీ వెనక వీపెనకల మాటలు చెప్పేవాళ్ళు, అభాండాలు వేసేవాళ్ళు ఎన్నో ఎన్నో ఎందరో ఉంటారు. ఎన్నో కార్యాలు జరుగుతాయి. కానీ చెడుని చెడుతో వ్యవహరించకు అన్నాడు. గర్వంతో అహంకారంతో మాట్లాడకు. వలా తమ్షి ఫిల్ అర్ది మరహా వలా తుసయ్యిరు కద్దక లిన్నాస్. ప్రజలతో ముఖం తిప్పుకొని మాట్లాడకు. చాలామంది చుట్టుపట్లో పట్టుపట్లు ఎప్పుడుతో కూడా ప్రేమతో మాట్లాడతాం. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం సలాంతో చెప్పండి, చిరుమముతో పలకరించిన పుణ్యమే. చిరుమముతో పలకరించే విధానం ఉందా ఈరోజు? సాధారణ అసలు వాడు మంజమాత గదిలే సలామే చెప్పడు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రళయ చూసినకు ఏం చెప్పారో తెలుసా? ప్రళయ దినం రోజున మనిషి తన వాళ్ళని ఎవరో చూసి చూసి మరీ సలాం చెప్తాడు అన్నారు. ముందు నాకు సలాం చెప్పాలి, నేను సలాం చెప్పింది మై సదరు. ఎవరికి నువ్వు సదరు? ఎవరికి నువ్వు సదరు? స్వర్గానికి ఏమైనా సదరువా? పెద్దవారైనప్పటికీ ఎవరైతే సలాం చెప్తారో వారికి ఎక్కువ పుణ్యాలు లభిస్తాయి. అంటే తెలిసినా తెలియకపోయినా ప్రేమపూర్వకంగా చెప్పడం, సలాం చెప్పడం, చిరునవ్వుతో పలకరించడం కూడా పుణ్యమే. వలా తుసయ్యిరు కద్దక లిన్నాస్. ముఖం చిట్లించుకొని మాట్లాడకు. కన్న తల్లిదండ్రులతో కూడా ఈరోజు చీదరించుకుంటూ మాట్లాడతాడు. కన్న తల్లిదండ్రులతోనండి. పక్కన ముసలిళ్ళ గురించి కాదని చెప్పేది. ఇంట్లో అన్నదమ్ములతో కూడా ప్రేమగా వ్యవహరించట్లేదు మనం. ఇంకెక్కడ మనకి అలాంటి విశ్వాసము, సదాచరణ ఉంది? ఆలోచించండి సార్. వలా తమ్షి ఫిల్ అర్ది మరహా. భూమి మీద నిక్కుతూ నడవకు. ఒక్కొక్క ఆయన ఈ పై బట్టనొప్పు తెస్తాడు, ఎందుకంటే లోన్ వేసుకునే కనపడాలి. ఇక్కడ ఇదేమో ఈ కప్స్ కొంచెం మడతేస్తాడు, ఎందుకంటే బ్రాస్లెట్ ఏదో వేసి ఉంటాడు, ఇది జనానికి కనపడాలని చెప్పేసి. గర్వంతో అహంకారంతో నువ్వు నడిస్తే కారును కంటే ఎక్కువ సంపాదించలేవు, నమ్రుత కంటే ఎక్కువ నువ్వేమి రాజ్యాలు ఏలలేవు. అలాంటి వాళ్ళే నేలలో మట్టిలో మట్టి అయిపోయారు. మనమెంత సార్? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి చిన్న ఒకటి ప్రసాదించాడు, ఈ జీవితాన్ని. ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకమైనటువంటి పాత్ర ఇచ్చాడు. దీని తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళేది, జవాబు చెప్పేది ఉంది. కాబట్టి మంచి నడవడిక లేకుండా మేమేదో చేస్తున్నాము అని చెప్పాను కదా. మనం వేసుకున్నటువంటి డ్రెస్లోనో పెట్టుకునే టోపీలోనో విమానం ఉండదు. నిజమైనటువంటి ముస్లింగా మారు. నిజమైనటువంటి సదాచరణ చెయ్యి. ప్రవక్త విధానాన్ని గుర్తించి. ఎన్నో రకాలు ఉన్నాయి సమాజంలో. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాము, బండి మీద యాపిల్స్ ఉన్నాయి. మొత్తం యాపిల్సే కదని చెప్పేసి ఈ సంచిలో మొత్తం వేసుకుంటావా? ఏరి చూసి మరీ వేసుకుంటాం. ఎందుకు? 2-3 రోజులు ఉంటే తర్వాత ఆటోమేటిక్గా కుళ్ళిపోతాయి, చెడిపోతాయి, పారేయాల్సి వచ్చింది తినకపోతే. మరి వాటి కోసం ఎంత బుద్ధిని ఉపయోగించి నీవు అసలు ఖురాన్ ఎక్కడ చెప్తున్నారు, ప్రవక్త విధానం ఎక్కడ దొరుకుతుంది ఆలోచించద్దా? మేము 50 సంవత్సరాలు బట్టి అటే వెళ్తున్నామండి, ఇంకంటే పోవటమే. అది ఇస్లాంలో ఎక్కడ లేదు. తైకిక్ చేయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మంచి జ్ఞానం ఇచ్చాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు మంచి వ్యాపారాన్ని ఇచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి ఐశ్వర్యాలు ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఎందరో హాస్పిటల్లో ఉన్నారు సార్ ఈరోజు అల్హమ్దుల్లా మనం ఏ తిన్నా అరుగుతుంది. అరగకుండా అనేక రకాలైనటువంటి రోగాలతో హాస్పిటల్ చుట్టూ తిరిగేటువంటి వాళ్ళు ఉన్నారు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీకు ఇన్ని అనుగ్రహాలు ఇచ్చాడు కదా, ఆయన ధర్మం గురించి ఎప్పుడైనా కనుక్కున్నావా? మౌల్ సాబ్ గారు, మరి నేను సూరే ఫాతిహా చదువుతున్నాను, సూరే ఫాతిహా అర్థం ఏంటి? వచ్చి కనుక్కున్నా ఆయన దగ్గర. నాకు అత్తయ్యాతి సరిగా రాదండి, నేర్పించండి అని చెప్పి కూర్చున్నావా? లేనిపోయినటువంటి రాజకీయాలు, లేనిపోయినటువంటి గ్రూపు రాజకీయం, ఇవన్నీ ఎందుకు సార్ అసలు మనకి? చచ్చిపోయే 4 రోజుల జీవితం కోసం ఇవన్నీ అవసరమా? జ్ఞానంతో ఆలోచించండి, ఖురాన్ని అర్థంతో చదవండి, ప్రవక్త జీవిత చరిత్రను ఇన్షాల్లా స్టడీ చేయండి, సహబాల చరిత్రను ఇన్షాల్లా తెలుసుకోండి, పండితుల్ని గౌరవించండి, జ్ఞానం నేర్చుకోండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను దువా చేస్తున్నాను. అల్లాహ్
జీవించి ఉన్నంతకాలం, మమ్మల్ని ఈ లోకంలో నువ్వు ఉంచినంతకాలం విశ్వాసము సదాచరణతో మంచి నడవడికతో జీవించేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించు వల్ల మమ్మల్ని అందరినీ షిరిక్ నుంచి కాపాడల్లా, బిదాతుల నుంచి కాపాడు వల్ల ఈరోజు ఎవరైతే జుమాలో వచ్చారో స్త్రీలు, పురుషులు, పెద్దలు, పిల్లలు, వృద్ధులు అందరిపై నీ కారుణ్యామృతాన్ని కురిపించు అందరి పాపాలని మన్నించు వల్ల రాబోయే రంజాన్లో సంపూర్ణంగా మా అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించి నీ ప్రసన్నత కోసమే సంపూర్ణంగా ఉపవాసాలు ఉండేటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించు వల్ల ఉపవాసం యొక్క సిఫార్సు మాకు ప్రసాదించు లైలతుల్ ఖద్ర్ భాగ్యాన్ని మాకు ప్రసాదించు వల్ల మా అందరికీ ఏ విధమైనటువంటి జీవితాన్ని నువ్వు కోరుకున్నావో ఆ ప్రవక్త విధానం ప్రకారం మా జీవితాన్ని గడుపుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించు మమ్మల్ని అందరినీ సమాధి బాధ నుండి కాపాడు నరకం అనే అగ్నిగుండ నుండి మమ్మల్ని కాపాడు పులిసిరాతని క్షణికమైన వేగంతో దాటే భాగ్యాన్ని ప్రసాదించు వల్ల మేము మా భార్య బిడ్డలతో పాటు స్వర్గంలో ప్రవేశించి అల్లా నిన్ను సందర్శించుకునే సౌభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు. ఆమీన్ రబ్బల్ ఆలమీన్. సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అజీమ్ వ నఫఅనా వయ్యాకుం బిల్ ఆయాతి వ జిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా జవ్వాదున్ కరీం వల్ కుల్ బర్రు రౌఫుర్ రహీం వ రబ్బుల్ ఆలమీన్.